శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, పరమ పవిత్ర పరిశుద్ధమైన ఈ బ్రహ్మ విద్యా శాస్త్రాన్ని తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి అంటే ఎంతో శ్రద్ధ, భక్తి, వినయముతో మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం శ్రద్ధ పెంచుకొని వినయ విధేయతలతో చదువుకొని వింటేనే అర్థమవుతుంది. ఇందులో సూక్ష్మ విషయాలు, స్థూల విషయాలు కలిగి ఉన్నాయి. సూక్ష్మ విషయాలే చాలా ఉన్నాయి. బ్రహ్మ విద్యాశాస్త్రం అంటేనే సూక్ష్మ విషయాలతో కూడుకొని ఉంటాయి. అందరం శ్రద్ధతో విని తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము కల్పిత శ్లోకాల గురించి ముందు శ్లోకంలో తెలుసుకుందాము. 23వ శ్లోకం తర్వాత 24వ శ్లోకం నుండి 32వ శ్లోకం వరకు ఇవి కల్పిత శ్లోకాలని స్వామివారు గుర్తించి వాటిని తీసివేయడం జరిగింది. 33వ శ్లోకం గురించి ఇప్పుడు మనం భగవంతుడు చెప్పిన 33వ శ్లోకంలో వివరము చాలా విశిష్టమైనది. ఎంతో శ్రద్ధతో విని తెలుసుకుందాం. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఈ శ్లోకము కర్మయోగము, బ్రహ్మయోగము గురించి వివరించి తెలియజేశారు. భావము: ద్రవ్యయజ్ఞము కంటే జ్ఞానయజ్ఞము శ్రేష్టమైనది. సర్వకర్మలు జ్ఞానయజ్ఞములో పరిసమాప్తమగును. ఎంతో శ్రద్ధతో విని తెలుసుకున్నాం. వివరము: ఇక్కడ యజ్ఞం అంటే ఏమిటి? 2 యజ్ఞములు ఎక్కడ జరుగును? ఎవరు చేయుదురు? వాటి ఫలితమేమి? అని ఇన్ని ప్రశ్నలకు జవాబులు దొరికితే ఇప్పుడు యజ్ఞము వివరము పూర్తి తెలిసిన వారము అవుతాము. జవాబుల కోసము కింద వివరము చూద్దాము. యజ్ఞ అనగా కాల్చుట అని అర్థము. ఒక్క యజ్ఞము జరగవలనంటే కాల్చబడుటకు పదార్థములు కావాలి, కాల్చుటకు అగ్ని కావాలి, ఆ వస్తువును అగ్నిలో కాల్చుటకు ఒక మనిషి కావాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడ యజ్ఞము జరిగినా గుండములో అగ్ని ఉంటుంది. అందులోనికి వేసే సమిదలు చిన్న పుల్లలు మొదలుకొని గొప్ప ఔషధములు, పట్టు చీరలు, బంగారు, నెయ్యి మొదలగునవి ఎన్నో ఉండును. యజ్ఞములను నెరవేర్చు ఋత్విక్కులు ఉండుట సహజమే. బయట జరుగు ఈ యజ్ఞములు ధర్మయుక్తమైనవా, అధర్మయుక్తమైనవా అని యోచిస్తే గీతలో భగవంతుడు చెప్పినదే ధర్మయుక్తములు. బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే గీతలో భగవంతుడు చెప్పినవే ధర్మయుక్తములు. మానవులచే కల్పించబడిన యజ్ఞములు అధర్మయుక్తమైనవని తెలియచున్నది. ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చును. అగ్నిలో ద్రవ్యములు వేసి మంత్రయుక్తముగా కాల్చటము దేవుడు చెప్పిన 2 యజ్ఞములలో ద్రవ్యయజ్ఞము కాదా అని అడగవచ్చును. దానికి స్వామివారి సమాధానము ఏమనగా 7వ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగమున 4వ శ్లోకంలో శరీరము లోపల జరుగు యజ్ఞములకు నేనే అధిపతిగా ఉన్నానని చెప్పటము జరిగినది. దీని ప్రకారము యజ్ఞములు బయట జరుగునవి కావు, శరీరములోనే జరుగుచున్నవని తెలియచున్నది. ఆ శ్లోకం యొక్క వివరణ బట్టి యజ్ఞములు బయట జరుగుచున్నవి కాదు, శరీరము లోపలే జరుగుతున్నవని ఇక్కడ అర్థమవుతుంది స్పష్టంగా. అలాంటప్పుడు బయట జరుగు యజ్ఞములు అధర్మమైనవని, భగవంతుడు చెప్పినవే ధర్మయుక్తమైనవి అని తెలియచున్నవి. కనుక ఆయన చెప్పిన 2 యజ్ఞములను బాగా వివరముగా తెలుసుకోవాలి. పై శ్లోకములో చెప్పిన ద్రవ్యయజ్ఞము
జ్ఞానయజ్ఞము అనబడు రెండింటిలో జ్ఞానయజ్ఞము శ్రేష్టమైనదని అన్నాడు. ద్రవ్యయజ్ఞం ఎందుకు శ్రేష్టము కానిదని యోచిస్తే ద్రవ్యయజ్ఞము ప్రకృతి సంబంధమైనది. పరమాత్మను పొందుటకు ఈ యజ్ఞము పనికిరాదు. ప్రకృతికి సంబంధించిన ద్రవ్యములు ఈ యజ్ఞములో కాలిపోవును. ద్రవ్యయజ్ఞములో జన్మకు కారణమైన కర్మలు అభివృద్ధి అగును. భగవంతుడు తెలిపిన యజ్ఞముల గురించి మనకు తెలిసినా తెలియకపోయినా ప్రతి ఒక్కరూ ప్రతిదినము యజ్ఞము చేయుచున్నారు. తెలిసిన జ్ఞానులు చేయవచ్చునేమో, ఏమీ తెలియని మేము యజ్ఞము చేయటం ఏమిటి అని ఆశ్చర్యపోవలసిన అవసరము లేదు. వాస్తవముగా ప్రతి ఒక్కరూ దినముకు 2 లేక 3 సార్లు యజ్ఞము చేయుచునే ఉన్నారు. దాని పేరే ద్రవ్యయజ్ఞము. యజ్ఞములు దేహములో జరుగుచున్నవను సూత్రము ప్రకారము మన శరీరములో భగవంతుడు తెలిపిన ద్రవ్యయజ్ఞము జ్ఞానయజ్ఞము రెండూ జరుగుచున్నవి. అందరూ చేయగలిగినది ప్రస్తుతము చేస్తున్నది ద్రవ్యయజ్ఞము. సర్వజీవరాశుల శరీరములోని జీర్ణాశయములో జఠరాగ్ని చేత మనము తినిన ఆహార ద్రవ్యములన్నీ జీర్ణము చేయుచున్నవి. జఠరాగ్నిలో నోటి ద్వారా లోపలికి వేయు పదార్థములన్నీ కాలిపోవుచున్నవి. జీర్ణాశయమును యజ్ఞగుండమున జఠరాగ్ని యొక్క మంటలలో అనేక రకముల ఆహార పదార్థములు కాలిపోవు. జీర్ణ ప్రక్రియను ద్రవ్యయజ్ఞము అని అన్నారు ఇక్కడ శ్రీకృష్ణ భగవంతుడు. ఈ ద్రవ్యయజ్ఞము ప్రతిదినము మన శరీరములో జరుగుతున్నదని ఒప్పుకోక తప్పదు. దినమునకు 2 లేక 3 పర్యాయములు ఈ అగ్నిగుండములోకి ఆహార పదార్థములు వేయుచున్నాము. అట్లు వేయని పక్షములో కానీ కొద్ది ఆలస్యమైనా కానీ ఆ అగ్ని ప్రకోపించి జీర్ణాశయ గోడలను వేడి పుట్టించుట వలన ఆకలి అని కడుపులో మంటలేసినదని అంటుంటాము. మనం సహజంగా కడుపులో మంటలేచింది ఆకలి అని అంటుంటాము. కడుపులో మంటలేసినదని మన నోట వచ్చు మాటలో ఎంతో సత్యమున్నది. ఆ మాట నోటి వెంట వచ్చుచున్నప్పటికీ ఈ మంట ఏ అగ్నిదని ఆలోచించకపోయిన దాని వలన అక్కడ జరుగు యజ్ఞము కూడా తెలియకుండా పోయినది. ఈ యజ్ఞములో ఉన్న అగ్ని జఠరాగ్ని అని కాల్చబడునవి ద్రవ్యములని, యజ్ఞము చేయించువాడు జీవుడని, అగ్నిగా ఉండి కాల్చివేయువాడు ఆత్మని తెలియచున్నది. దీనిని గురించి పురుషోత్తమ ప్రాప్తి యోగమున 16వ శ్లోకములలో 14వ శ్లోకంలో పురుషోత్తమ ప్రాప్తి యోగమున 14వ శ్లోకంలో అహం వైశ్యానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాప్రాణ సమాయుక్తః ప్రచమాన్నం చతుర్వధం అని అన్ని దేహములలో జీర్ణాశయమున అగ్ని స్వరూపుడుగా ఉండి వారు తినిన 4 విధముల పదార్థములను నాశనము అంటే జీర్ణము చేయుచున్నానని భగవంతుడు ఆ శ్లోకంలో తెలియచేశారు. సైన్స్ ప్రకారము శరీరములోని జీర్ణాశయములో 3 రకముల ఇతర గ్రంథుల నుండి వచ్చి కలియుచుండును. ఈ 3 రసముల్లోని రసాయన కలయికలో అగ్నితత్వం ఏర్పడుచున్నది. ఈ అగ్నితత్వమునకు ఏ పదార్థమునైనా భస్మీపటలము చేయు శక్తి కలదు. ఈ అగ్ని ప్రకృతి జనిత శరీరములోని గ్రంథులలో పుట్టినది. ఈ గ్రంథులను వాటి రసమును అందులో ఏర్పడు శక్తిని దాని ప్రక్రియ అయిన ద్రవ్యయజ్ఞము ప్రత్యక్షముగా ఉండినా కనిపించకుండాను అందరి శరీరములో జరుగుతున్నది. ఇది కనిపించకుండా ఉన్న అందరి శరీరములో జరుగుచున్నది. జీర్ణాశయములో జరుగు ఈ యజ్ఞమునకు నిత్యము వస్తువులు
అవసరము. ఉప్పు, చింతపండు, మిరపకాయలు, కందిబేడలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు మొదలగు వస్తువులన్నీ అవసరము. ఆ వస్తువులు కావాలంటే డబ్బులు కావాలెను. డబ్బు కావాలంటే పనులు చేయాలి. పనులు చేయుట వలన కొత్త కర్మ వస్తుంది. దాని వలన మళ్ళీ దానిని అనుభవించుటకు పుట్టాలి. పుట్టినవాడు తిరిగి కొత్త కర్మ తెచ్చుకొనుట, దానిని అనుభవించుటకు పుట్టుట చూస్తే ఇదొక చక్రములాగా తయారైనది. ఈ చావు పుట్టుకల చక్రములో ఎన్నో యుగముల నుండి చిక్కుకున్న జీవుడు బయటపడాలంటే ఒక్కటే మార్గమున్నది. అదే జ్ఞానయజ్ఞము. ద్రవ్యయజ్ఞము ద్వారా జీవుడు కర్మచక్రములో ఇరుక్కుంటే దాని నుండి తప్పించగల స్తోమత గలది జ్ఞానయజ్ఞము. అందువలననే ద్రవ్యయజ్ఞము కంటే జ్ఞానయజ్ఞము శ్రేష్టమైనదని భగవంతుడు ఇక్కడ మనకి చెప్పారు. జ్ఞానయజ్ఞము అందరూ చేయలేరు. దానిని చేయువాడు కర్మయోగులు, బ్రహ్మయోగులు మాత్రమే. 2 రకముల యోగముల శరీరములలో 2 రకముల యోగుల శరీరములో జరుగు జ్ఞానయజ్ఞము వారి తలల యందు జరుగుతున్నది. ఈ 2 రకముల యోగుల శరీరంలో జరుగు జ్ఞానయజ్ఞము వారి తలలో జరుగుచున్నది. ద్రవ్య యజ్ఞ స్థానము జీర్ణాశయము కాగా జ్ఞానయజ్ఞ వేదిక శరీరములోని శిరస్సు అని తెలుసుకోవాలి. మనము యోగుల శిరస్సులో జ్ఞానాగ్ని ఉండునని ఇంతకు ముందే తెలుసుకున్నాము. జ్ఞానాగ్నిలో వారి వారి కర్మలు కాలిపోవుచుండును. ఈ విధానమునకు జ్ఞానయజ్ఞము అని గీతలో పేరు పెట్టబడినది. ద్రవ్యయజ్ఞములో సంపాదించుకున్న కర్మలన్నీ జ్ఞానయజ్ఞములో కాలిపోవును. కర్మలు కాలిపోవటం వలన జీవునికి పుట్టుకు లేకుండా పోయి మోక్షము పొందును. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ అను మాట ప్రకారము కర్మలన్నీ నాశనమగు ఈ యజ్ఞమును జ్ఞానము లేని మనుషులు చేయలేకపోవచ్చున్నారు. వారు ప్రతిదినము ద్రవ్యయజ్ఞము కొరకు కర్మలు సంపాదించుకొని వాటిని మోయుచున్నారు. వారి యజ్ఞము కొరకు మాత్రమే కర్మలు సంపాదించుకొనుటయ్యే కాక వారి వెనుక తరాల వారి యజ్ఞములకు కూడా ఇప్పుడే సంపాదించవలెనని కోరికలతో విపరీత పనులు చేసి విపరీతముగా కర్మలను మూటగట్టుకొనుచున్నారు. జ్ఞానము తెలిసిన వాడు జ్ఞానయజ్ఞము చేసి వారి కర్మలు వాపుకోవలసి ఉండగా కొందరు జ్ఞానులు కూడా ప్రకృతి మాయలో పడి శరీర యజ్ఞమేదో తెలియక బాహ్య యజ్ఞములు చేయుచు స్వాములని పేరు తెచ్చుకొని వారికి కూడా తెలియక ఈ శరీర యజ్ఞమేదో జ్ఞాన యజ్ఞమేదో తెలియక మాయలో పడి వారు కూడా స్వాములని పేరు తెచ్చుకొని ప్రజలను కూడా బాహ్య యజ్ఞముల వైపే మళ్లించుట మరీ చోద్యముగా ఉన్నది. జ్ఞాన విషయములో ఎంత పెద్దవారు చెప్పినప్పటికీ గుడ్డిగా నమ్మక శాస్త్రబద్ధముగా యోచన చేసి సరి అయిన దారి ఎంచుకున్నప్పుడే భగవంతుడు చెప్పిన విషయములు అర్థము కాగలవు. ఎంత పెద్దవారు, ఎంత పీఠాధిపతులు, ఎంత స్వామీజీలు చెప్పినా కానీ మనము ఇక్కడ శాస్త్రబద్ధముగా ఉన్నదా లేదా అని యోచించుకోవాల్సిన అవసరం ఉన్నది అని మళ్ళీ శ్రీకృష్ణ భగవంతుడు మనందరికీ హెచ్చరించి మరీ చెప్తున్నాడు. ఇక్కడ అట్లా సరైన దారి ఎంచుకున్నప్పుడే భగవంతుడు చెప్పిన విషయములు అర్థము కాగలవు. కర్మలు లేకుండా చేసి మోక్షము పొందింపచేయు జ్ఞానయజ్ఞమును గూర్చి తెలియాలన్నా దానిని ఆచరించి చేయాలనినా తప్పనిసరిగా జ్ఞానయజ్ఞము తెలిసిన గురువులు అవసరము. ఇంత విన్న తర్వాత కొందరికి కొంత సంశయము వచ్చి ఈ విధముగా ద్రవ్యయజ్ఞమనగా
ద్రవ్యములను కాల్చివేయు కార్యము అని అర్థము ప్రకారము జ్ఞానయజ్ఞమనగా జ్ఞానమును కాల్చివేయు కార్యమని భావము రాగలదు కదా. యజ్ఞమనగా లేకుండా చేయుట అని అనినప్పుడు యజ్ఞము అనగా లేకుండా చేయుట అని అర్థం ఉన్నప్పుడు జ్ఞానయజ్ఞము యొక్క కార్యములో జ్ఞానమును లేకుండా చేయటమే ముఖ్య కార్యమగును కదా అని సందేహం రాగలదు మనకి. జ్ఞానమును సంపాదించుకోమని చెప్పిన మీరే జ్ఞానమును లేకుండా చేసుకోమని చెప్పటము మంచిదా అని కొందరు అడగవచ్చును. దానికి మా జవాబేమనగా ద్రవ్యయజ్ఞమనగా ద్రవ్యములను కాల్చివేయటం అన్నది వాస్తవమే. అలాగే జ్ఞానయజ్ఞమనగా జ్ఞానములను కాల్చివేయటము వాస్తవమే. ఇక్కడ జ్ఞానం అనగా ఏ జ్ఞానము అని యోచించవలసిన అవసరము ఉన్నది. జ్ఞానము 2 రకములుగా కలదు. 1 ప్రపంచ జ్ఞానము, 2 పరమాత్మ జ్ఞానము. ఇక్కడ కాల్చివేయుచున్నది ప్రపంచ జ్ఞానమును కానీ పరమాత్మ జ్ఞానమును కాదని గుర్తించుకోవాలి. జ్ఞానము అంటే 2 ఉన్నాయి, ప్రపంచ జ్ఞానము, పరమాత్మ జ్ఞానము. కాల్చుకోవాల్సింది ప్రపంచ జ్ఞానమును, పరమాత్మ జ్ఞానమును కాదని మనం తెలుసుకోవాలి. ప్రపంచ జ్ఞానము 5 రకములుగా కలదు. పంచ జ్ఞానేంద్రియముల ద్వారా లోపలి మనస్సుకు అందించబడు 5 విషయ జ్ఞానములను ప్రపంచ జ్ఞానము అంటున్నాము. కన్ను ద్వారా కనిపించు దృశ్యము యొక్క విషయమునంతటిని దృశ్య జ్ఞానము అంటున్నాము. అదే విధముగా శబ్ద విషయమును, రుచి విషయమును, వాసన విషయమును, స్పర్శ విషయమును ప్రపంచ జ్ఞానములు అనుచున్నాము. ఈ విషయములను లోపలికి తెలియచేయు కన్ను, చెవి, నాలుక, ముక్కు, చర్మములను జ్ఞానేంద్రియములు అని అంటున్నాము. ఇవి 5 ప్రపంచ జ్ఞానేంద్రియములు మాత్రమే. శరీరమునుకున్న 5 జ్ఞానేంద్రియముల ద్వారా వచ్చు విషయ జ్ఞానము వలనే పాపపుణ్య కర్మలు వస్తున్నవి. 5 జ్ఞానేంద్రియముల ద్వారా సంభవించు పాప పుణ్యములను అంటకుండా చేసుకోవడమును జ్ఞానయజ్ఞము అని అంటున్నారు ఇక్కడ భగవంతుడు. ద్రవ్యయజ్ఞములో 4 ద్రవ్యములు కాల్చి వేయబడుచుండగా జ్ఞానయజ్ఞములో 5 జ్ఞానములు కాల్చివేయబడుచున్నవి. జ్ఞానయజ్ఞములో 5 జ్ఞానములు కాల్చివేయబడుచున్నవి. పిండి పదార్థములు 1, 2 కొవ్వు పదార్థములు, 3 ఖనిజ లవణములు, 4 మాంసకృతులు అనబడు 4 ద్రవ్యములు జఠరాగ్నిలో కాలిపోవటమును ద్రవ్యయజ్ఞము అనగా శబ్ద, రూప, రస, గంధ, స్పర్శ అను 5 జ్ఞానములు దైవజ్ఞానమును అగ్నిలో కాలిపోవటము జ్ఞానయజ్ఞము అనుచున్నాము. దీనిని బట్టి 4 ఆహార ద్రవ్యములను కాల్చివేయునది ద్రవ్యయజ్ఞము. 5 ప్రపంచ జ్ఞానములను కాల్చివేయునది జ్ఞానయజ్ఞమని తెలియచున్నది. ద్రవ్యయజ్ఞమునకు జ్ఞానయజ్ఞమునకు కల తేడాను తర్వాత పేజీలో గమనిద్దాము. ఇక్కడ ద్రవ్యయజ్ఞము, జ్ఞానయజ్ఞమునికి రెండిటికి తేడాలు చూద్దాము. ద్రవ్యయజ్ఞము కడుపులో జరుగును, జ్ఞానయజ్ఞము తలలో జరుగును. ద్రవ్యయజ్ఞము దీనిలో అనేక రకములైన ఆహార పదార్థములు కాలిపోవును. జ్ఞానయజ్ఞము దీనిలో అనేక రకములైన పాప పుణ్యములు కాలిపోవును. ద్రవ్యయజ్ఞము దీనిని అందరూ ఆచరింతురు. జ్ఞానయజ్ఞము దీనిని యోగులు మాత్రమే ఆచరింతురు. ద్రవ్యయజ్ఞము ప్రతిదినము విధిగా తప్పనిసరిగా చేయవలసి ఉండును. జ్ఞానయజ్ఞము విధిగా జరుగునది కాదు, ప్రయత్నము చేస్తే జరుగును. ద్రవ్యయజ్ఞము దీనిలో పాపపుణ్యములు వచ్చును. జ్ఞానయజ్ఞము దీనిలో పాపపుణ్యములు పోవును. ద్రవ్యయజ్ఞము ఇది బయటకు కనిపించున్నది. జ్ఞానయజ్ఞము ఇది బయటికి కనిపించదు. ద్రవ్యయజ్ఞము దీనిలో ఉన్న అగ్ని జఠరసములచే ఉత్పత్తియగు జఠరాగ్ని. జ్ఞానయజ్ఞము
దీనిలో ఉన్న అగ్ని జ్ఞానముచే ఉత్పత్తి అగు జ్ఞానాగ్ని. ద్రవ్యజ్ఞము. దీని అగ్ని గ్రంథి రసములతో పుట్టును. జ్ఞానయజ్ఞము. దీని అగ్ని గురూపదేశముతో పుట్టును. ద్రవ్యయజ్ఞము. ఆత్మకు ఉపయోగపడుచున్నది. జ్ఞానయజ్ఞము. జీవాత్మకు ఉపయోగపడుచున్నది. ద్రవ్యయజ్ఞము. దీనిలో 4 పోషకములు ఆహుతి అగుచున్నది. జ్ఞానయజ్ఞము. దీనిలో 5 జ్ఞానములు ఆహుతి అగుచున్నది. ఇంతవరకు ద్రవ్యయజ్ఞము, జ్ఞానయజ్ఞము గురించి తెలుసుకున్నాము. అందరికీ నమస్కారం.